డబ్బున్న కుటుంబాలకు సంబంధించిన ఆడపిల్లంటే గోతికాడ నక్కల్లా కాచు కూర్చునేవాళ్ళు అనేక మంది ఉంటారని అమ్మాయికి తెలియదు. కంఫర్ట్ లైఫ్ అనుకుంటది. కానీ ఇప్పుడు మొన్న రిచ్ కిడ్స్ కేసులో తేలిందేంటి? ఈ డబ్బున్న ఆడపిల్లలు సరదాగా ఎంజాయ్ చేయడం గొప్ప అనుకుంటే అలా ఎంజాయ్‌మెంట్‌లో వాళ్ళని లైంగికంగా వాడుతూ ఆ విజువల్స్‌ని తీసి ఆ అమ్మాయిల్ని బెదిరించినటువంటి అర్జున్ అనేవాడు, వాళ్ళ సోదరుడు, వాళ్ళ అమ్మ కలిసి ఆడిన నాటకం బట్టబయలై వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాళ్ళు వసూలు చేస్తుంది అనేక మంది ఆడపిల్లలు. 20, 30 మంది ఆడపిల్లల్ని ఇన్‌స్టాలో పరిచయం చేసుకొని ఇట్లాంటి ఎదవ పనులు చేశారన్నటువంటిది తేలింది. ఇప్పుడు ఈ కేసులో మరొక మలుపు తిరిగింది. స్వయంగా సిపి సజ్జనారే విచారణ చేసినటువంటి నేపథ్యం, ఫాలోఅప్ చేస్తున్నటువంటి నేపథ్యం. పని మనిషి సరస్వతి అనే అమ్మాయిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఈ అర్జున్‌తో ఈ అమ్మాయి తిరిగేటటువంటి తిరుగుడు అతనికి తెలుసు. ఆ అమ్మాయికి తెలుసు పని మనిషికి. ఆ విషయం అమ్మ ఏది ఇంటికి కూడా వచ్చాడు వాడు. ఈ అమ్మాయి పని మనిషే వాడికి నీళ్ళయి ఇచ్చింది, డ్రింక్ అది ఇచ్చింది. ఆ అబ్బాయి గురించి అమ్మకి చెప్పకుండా ఉండటానికి నాకు డబ్బులియ్యాలని అడిగిందట. రూ. 9,00,000 ఆ అమ్మాయి తన ఇంట్లోంచి తీసుకెళ్ళి ఆ పని మనిషికి ఇచ్చింది. ఇటు అర్జున్ గాడికి ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతుందన్నమాట.